యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలైపోయింది. 22 ఏళ్ల ఆకాష్ ఏకంగా బెట్టింగుల్లో 5 లక్షలు పోగొట్టుకుని ఎవరికి ఏం చెప్పుకోలేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. ఈ 22 ఏళ్ల ఆకాష్ అనే అబ్బాయికి 6 నెలల బాబు కూడా ఉన్నాడు. ఎంత చిన్న వయసో చూడండి. అలాంటి అబ్బాయి బెట్టింగ్లకు అలవాటు పడి ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. అతనేమో పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు. అతనికి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది? అలాంటిది 5 లక్షలు అప్పులు చేశాడంటే ఏ రేంజ్లో అతను బెట్టింగ్లోకి కూరుకుపోయాడో మనం చూడొచ్చు. ఇలా ఎంతోమంది బలైపోతున్నారు. మీరేం చెప్తారు ఈ బెట్టింగ్ గురించి? సో ఈ కేసు తీసుకోండి, ఒకసారి ఆకాష్ కేసు తీసుకుంటే కనుక ఈ అబ్బాయి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారంటే యావరేజ్గా 12,000 to 15,000 శాలరీ ఉంటుందండి. 12,000 to 15,000 శాలరీ వచ్చే ఒక పర్సన్ 5 lakhs బెట్టింగ్లో పెట్టాడు అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఇది. దీనికి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ బెట్టింగ్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్లోనే లోన్ యాప్స్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. నేను మీకు లోన్ ఇస్తాం ఫ్రీగా, మీరు మాకు షూరిటీ ఏం అవసరం లేదు అనేసి. సో వాళ్ళు లోన్ ఇస్తారు ఆర్ ఉన్న డబ్బులు నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. ఏంటంటే ఏదో ఒకటి అమ్మేసుకోవడం, గోల్డ్ ఉంటే గోల్డ్ తాకట్టు పెట్టేసుకొని ఏదో ఒకటి ఇలాంటివన్నీ చేసి వాళ్ళు అప్పు తెచ్చుకొని బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి పోగొట్టుకొని ఇవన్నీ అవుతున్నాయి. ఈ కేసులో ఆకాష్ కేసులో ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక, ఎందుకంటే 5 lakhs పోయినాయి, ఇంత అమౌంట్ పోయినాయి అని వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు మళ్ళీ ఏమంటారో తెలియక అతను ఏంటంటే తను సూసైడ్ చేసుకున్నాడు. సో అసలు ఒక చిన్న అనాలిసిస్ అండి, ఇక్కడ ఒక చిన్న ఇది చూసుకుంటే కనుక ఈ భూప్రపంచంలో తన ప్రాణం తను తీసుకునేది మనిషి మాత్రమే. మీరు చూడండి, ఏ జంతువు అన్నా సరే, ఏ జంతువు అన్నా కానివ్వండి, ఏదన్నా సరేండి, చంపడం చూసాము, నార్మల్గా చనిపోవడం చూసాము, కానీ సూసైడ్ చేసుకోవడం మాత్రం ఒట్టి మనిషికి మాత్రమే ఉంది. చూసారా? అసలు ఇదేంటంటే అసలు ప్రాణం విలువ ఏంటో ఈవెన్ జంతువులకి కూడా తెలుసు. ఎప్పుడు ఎంతసేపు నా ప్రాణం కాపాడుకోవాలని చూసుకుంటాయి అవి. అది ఎంతవరకన్నా సరే, ఆఖరికి హంటింగ్ అవుతున్న టైంలో కూడా మీరు చూస్తే కనుక ఎంత ప్రయత్నించి వాళ్ళు ప్రాణాలని కాపాడుకుంటారు. అంత విలువైన ప్రాణాలని ఈ చిన్న చిన్న వాటి గురించి, ఏది 5 లక్షలు పోయినాయి అనేసి, 2 లక్షలు పోయినాయి అనేసి, 1,00,000 రూపాయలు పోయినాయి అనేసి చనిపోవడం అనేది అసలు ఇక్కడే తెలుస్తుంది మనకి ఏంటంటే మనిషికి అసలు ప్రాణం విలువ తెలియట్లేదండి. రెండోది, ఈ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో ఈ చాలా మటుకు అడ్వర్టైజ్ కూడా అవుతూ ఉన్నాయి. మన సెలబ్రిటీస్ కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి వీళ్ళందరూ దీన్ని ఎంతగా ఇచ్చేసారంటే ఇంతమంది ప్రమోట్ చేసేసరికి దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది మనకి. రోజుకొక ప్రాణం లేసిపోతుంది దానివల్ల, ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్, ఇప్పుడు అఫ్కోర్స్ చాలామంది దాన్ని బ్యాన్ చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వస్తున్నాయి దానికి అగెయిన్స్ట్గా. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నేను చూస్తున్నానండి, కొత్త వాళ్ళు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ భయం లేకుండా బెట్టింగ్ యాప్స్ని ఇంకా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఇంత జరిగినాక కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటనింగ్ అనేది అక్కడ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి కేసు, ఆకాష్ కేసులో చూసుకున్నా కూడా ఓన్లీ ఆ బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్న డబ్బు వల్లనే తను సూసైడ్ చేసుకున్నాడు అతను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటనింగ్ అనేది ఇక్కడ జరగాలి. బికాజ్ ఇలాంటి ఇంకా ఎన్నో ప్రాణాలు పోతాయి ఇఫ్ గవర్నమెంట్ అనేది సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురాకపోతే. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది, జనాలు కూడా ఆలోచించాలండి. 5 లక్షలు పోయినాయి సరే, దానికోసం ప్రాణం తీసేసుకుంటారా? వెయిట్ చేయండి. మీకు సత్తా ఉంటే మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి రైట్ వేలో మీరు కనుక మీ ఎఫర్ట్స్ని పెట్టారనంటే ఈ 5 lakhs ఎంత టైంలో అండి మీరు సంపాదించుకుంటారు? మీకు పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. 5 లక్షలు అంటారా, తిరిగి వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణం రాదు, ఆ పిల్లోడికి నాన్న రారు, రైట్? సో ఎంతమందికి క్షోభ. సో ఇవన్నీ ఆలోచించకుండా జస్ట్ ఒక 5 lakhs కోసం తీసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. జనాలు కూడా ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు అది కరెక్టా రాంగా అని ఆలోచించాలి. అసలు ఎంతమందికి ఇంపాక్ట్ పడుతుంది అనేది కూడా ఆలోచించాలి. రామ్ గారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు,
వాళ్ళు ప్రమోట్ చేయడం వల్లే జనం వాటిని వాడి ఇక్కడ వరకు తీసుకొచ్చుకుంటున్నారని మనం వాళ్ళదే తప్పు వాళ్ళది చేసిందే నేరం అని చెప్తున్నాం. కానీ మరి మనకంటూ కూడా ఒక విచక్షణ ఉండాలి కదా, ఒక తెలివి ఉండాలి కదా. బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా మీరు వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని తిడుతున్నారు, లేకపోతే వాళ్ళు చేసేది ఖచ్చితంగా తప్పే. వాళ్ళు తప్పు చేస్తున్నారు సరే, ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు నిజంగా డబ్బు సంపాదించడం అంత ఈజీనా? అంటే బెట్టింగ్ యాప్స్లో పెట్టంగానే డబ్బులు వచ్చేస్తాయంటే అందరూ ఎందుకు పెట్టట్లేదు? ఆలోచించాలిగా మనం కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత జెన్యూన్, అది ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ తెలియకుండా అందులో పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇంకోటి కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏంటంటే కొందరు ఉంటారండి, నేను ఇంతవరకు డబ్బు పెడతాను, అది పోయినా పర్వాలేదు, అది నాకు ఇంపాక్ట్ కాదు అని అన్నప్పుడు వాళ్ళకి ఆ తెలివన్న ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే సపోజ్ నాకు వచ్చే శాలరీకి, నాకున్న ఇన్కమ్కి నేను ఇంతవరకు మేబీ ఒక 20,000 వరకు పెట్టేస్తాను, అది పోయినా పర్వాలేదు, నాకేం పెద్దగా నష్టం లేదు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. మరి అది కూడా ఆలోచించకుండా 15,000, 20, 12,000 శాలరీ 5 లక్షలు పోగొట్టుకున్నారనంటే ఖచ్చితంగా అతను ఈ ఆలోచన చేయలేదు. ఏంటంటే ఎంతవరకు పెట్టచ్చు అనే విచక్షణ వీళ్ళకి కూడా ఉండాలి. సో అది లేకుండా ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయనేసి ఎవరో అన్నారనేసి, లేకపోతే నాకు నేనే అనుకొని ఈరోజు 1,00,000 సరే పోయినాయి, రేపు ఇంకో 1,00,000 వస్తుందేమో అనేసి ఇంకో 1,00,000 వేయటము. 1,00,000 పోయినప్పుడే అర్థం కావాలి. సో డబ్బులు పోయినప్పటికీ అందులోంచే రాబట్టుకోవాలనేసి మళ్ళీ అందులోనే వేస్తూ ఉంటారు చూడండి, అదే తెలివి తగ్గుతాను అంటే. సో అలాంటి వాళ్ళ వల్లనే ఎంతో అమౌంట్ వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ అమౌంట్ అంతా పోతూ ఉంటుంది, లాస్ట్కి లైఫ్ పోతుంది. సినిమా స్టార్స్ చాలామంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. కానీ మనం అందరమేమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీదే పడుతున్నాం, వాళ్ళు మాత్రమే తప్పు చేశారు అన్నట్టుగా మనం కూడా మాట్లాడుతున్నాము. అయితే పెద్ద తిమింగలాల్ని వదిలేసి ఇక్కడ చిన్న చేపల మీదే బ్రహ్మాస్త్రం వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అసలు 1,000 కోట్లకు పడగలెత్తిన బెట్టింగ్ మాఫియాని ఆపడము, అణిచివేయడం అనేది సాధ్యమేనంటారా? టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి. సాధ్యమేనంటే సాధ్యమే, కాకపోతే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలి. ఇక్కడ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండి చిన్న పెద్ద లేకుండా, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని వాళ్ళని తిట్టి లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. పెద్దవాళ్ళని చేస్తున్నారు అంటే పెద్దవాళ్ళని అసలు ఎవరు మాట్లాడట్లేదు అసలు వాళ్ళ గురించి. సో అందరూ దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్న ప్రతి పర్సన్ మీద యాక్షన్ తీసుకున్నారు, అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో జరగదండి. అసలు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పటికీ కూడా చూస్తున్నాము కొత్త వాళ్ళు నిజంగా ఇన్ఫ్లుయెన్సర్సా కాదా కూడా తెలియదు, వాళ్ళే వచ్చి ఏదో యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నేను నిన్ననే చూశానండి, ఒక పర్సన్ని లైక్ ఇలాంటి సోషల్ మీడియా బెట్టింగ్ యాప్ మీద ప్రమోట్ చేస్తున్నారు. అసలు వాడు ఎవరో కూడా తెలియదు. ఇన్ని రోజులు అంటే సరే అట్లీస్ట్ తెలిసిన ఫేసెస్ చేసినాయి, అసలు ఎవరో కూడా తెలియదు, అంత ఫేమస్ కూడా కాదు, చేసేస్తున్నారు. వీళ్ళేంటంటే డబ్బు ఆశకి మేబీ, సో వాళ్ళు చూపిస్తుంటారు మేబీ నీకు 10,000 ఇస్తా, 15,000 ఇస్తా, నేను చెప్పింది చేయనేసడం. సో ఇలాంటివన్నీ మీకు ఒకటి చెప్తానండి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ ఇలా చేస్తున్నారు కదా. నేను ఒకటి వినింది ఏంటంటే, మీకు ఉప్పల్ బాలు తెలుసు కదండి, అందరూ ఉప్పల్ బాలుని బాగా ట్రోల్ చేస్తారు. ఏంటి అతను చేసే ఈ రీల్స్కి కానివ్వండి వీటన్నిటికీ బాగా ట్రోల్స్ చేస్తారు అతనికి. కానీ ఉప్పల్ బాలుకి అతనికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చాలాసార్లు చాలా కంపెనీస్ అప్రోచ్ అయినాయి, కానీ అతను ప్రమోట్ చేయలేదు. అతను దాన్ని డినై చేశారు. అతను ఏదన్నా చిన్న ప్రమోషన్ చేయాలంటే అతని ఫీజు ఎంత అనుకుంటున్నారు? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యాజ్ లెస్ యాజ్ 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ చిన్న ప్రమోషన్ చేయాలన్నా 1,000 రూపీస్ ఇస్తాను చేయంటే చేసేస్తాడు. అంటే అతను అంత చిన్న స్టార్, చెప్పాలంటే అంత తక్కువగా కూడా అతను చేస్తాడు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్కి అతను ఎప్పుడు కూడా ఎస్ చెప్పలేదు. ఎందుకు ఎస్ చెప్పలేదు అని ఆరా తీస్తే అతను చెప్పాడు ఏంటంటే, అలాంటి సొమ్ము నాకు వద్దండి, అది అలాంటి అమౌంట్ నాకు ఇచ్చినా నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది నష్టపోతారు. సో ఎంతోమంది నష్టపోయే పని నేను చేయటము, దానివల్ల నాకు వచ్చే అమౌంట్ నాకు వద్దు అనేసి వెరీ క్లీన్ అండ్ క్లియర్గా చెప్పాడండి. నాకు చెప్పాలంటే అది విన్న తర్వాత ఉప్పల్ బాలు మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది నాకు. సో ఇలాంటి థాట్ ప్రాసెసే ఉండాలి. ఈవెన్ సెలబ్రిటీస్కి కానివ్వండి, వేరే వాళ్ళకి కానివ్వండి. డబ్బు వస్తుంది కదా అని దాన్ని ఏదో మనం ప్రమోట్ చేసేద్దాం, నలుగురు ఏమైపోతే నాకెందుకు, నేను ప్రమోట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అని అనుకునే ఈ రోజుల్లో ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండి ఫర్ ది సేమ్.
నిజంగా డబ్బులు వస్తాయని ఈ బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వాళ్ళకి డబ్బులు వస్తాయని వాటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి పెద్ద తేడా అయితే కనిపించట్లే. ప్రమోట్ చేస్తున్న వాళ్ళేమో 4 డబ్బులు వెనకేసుకున్నారు, వీళ్ళేమో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మీరు ఒక లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, మీరు చాలామంది యూత్కి గైడెన్స్ ఇస్తూ ఉంటారు కదా. ఎవరినైనా ఇలాంటి సైడ్ ట్రాక్లో, రాంగ్ ట్రాక్లో వెళ్తున్న వారిని మీరు చూసారా? అసలు యువతకి మీరేం చెప్తారు వీటికి గురించి? సో ఇక్కడ మోర్ దెన్ సోషల్ మీడియా నేను చూస్తూ ఉంటాను కదండి, అంటే జనరల్లీ మన దగ్గరికి స్టూడెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళందరికీ చేసే దీనికంటే కూడా, ప్రమోషన్ చేసేదానికంటే కూడా ఈ యంగ్స్టర్స్ మధ్యలో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సపోజ్ నేను నా కాలేజ్లో నేను యూజ్ చేసిన తర్వాత, అరే ఏం చేస్తున్నారో నువ్వు అంటే, నేను ఈ వెబ్సైట్లో బెట్టింగ్ వేస్తున్నాను రా అని నేను చెప్పి, వాడు ఇంకోటికి చెప్పి, అలా కాలేజ్ సర్కిల్స్లో ఈ యంగ్స్టర్స్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ కూడా చాలా జరుగుతుందన్నమాట. సో నేను అది చూసాను, ఈ యంగ్స్టర్స్లో స్పెసిఫికలీ చూసాను నేను. ఏంటంటో యాప్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ యాప్స్ ఏంట్రా, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చెప్పారు మీకు దీని గురించి అని అంటే, వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు, మా ఫ్రెండ్స్లో ఇది నడుస్తూ ఉంటుంది, మా కాలేజ్లో ఇది చాలా ఫేమస్, ఇవే నడుస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఇవి కూడా చూసుకోవాలి. ఏంటంటే అది బ్యాన్ చేస్తున్నారు సరే, ఈ వర్డ్ పబ్లిసిటీ, ఇది వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అరికట్టడం అనేది ఇంపార్టెంట్. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని యాక్షన్స్ తీసుకోవాలి మనం. థ్యాంక్ యూ రామ్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు బెట్టింగ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.